ఇప్పటం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. ఇన్ని రోజులకు మీరు చేసిన త్యాగానికి ప్రతిఫలం దక్కబోతుంది. మీకు మంచి రోజులొచ్చాయి. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు బాగా చూసుకుంటారు. ఆ నమ్మకం మీకు ఉంది, నాకు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పటం గ్రామం అంటే ఒక సంచలనం. ఎందుకంటే ఆ రోజు 2022 మార్చి 14 తారీఖున జరుపుకోబోయే 8వ ఆవిర్భావ సభకి స్థలం ఎక్కడికి వెళ్ళే ఒక చోట చూస్తే ఆ చోట ఆల్మోస్ట్ ఆల్ కుదిరింది. మనం మొదలు పెడదాం పని అనుకుంటే అక్కడ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆ సభ జరగకూడదని ఆ యొక్క రైతులను బెదిరించి అక్కడ జరగకుండా చూశారు. అలాగే అన్ని చోట్ల ఎన్నో చోట్ల చేశారు. కానీ ఇప్పటం గ్రామ ప్రజలు ధైర్యం చేసి ఎన్ని బెదిరింపులు ఉన్నా భయపడకుండా స్థలం ఇచ్చి జనసేన పార్టీ ఆవిర్భావ సభ బ్రహ్మాండంగా జరిగేటట్లు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అండగా నిలిచారు. అది మర్చిపోలేని రోజు. ఎందుకంటే చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు ఆ రోజు ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని అన్నారు. ఆ రోజు నుండి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ గొప్పతనం, ఆ మంచితనం ఇప్పటం గ్రామ ప్రజలకే చెందుతుంది. ఆ రోజు ఆ మాట ఆయన అక్కడ అనడం వల్ల ఆ మాట చాలా ప్రాముఖ్యం చెంది ప్రజలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంతో ఆశతో ఎదురు చూశారు. అమ్మయ్య, ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండి అందరూ కలిసి పోటీ చేస్తే ఈ రాక్షసు తొలగిపోతాడని ఒక ఆశని రేకెత్తించిన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి సెల్యూట్ చేస్తున్నాను. ఆ రోజు ఆ మాట అనబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. ఎందుకంటే తర్వాత ఆ ఇప్పటం గ్రామ ప్రజల మీద ఏ రకమైన దాడులు జరిగినాయో మీకందరికీ తెలుసు. మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక బస్సే లేదు మీ ఊరికి, కానీ 100 ఫీట్ రోడ్ వేయాలని చెప్పి మీకు నోటీస్ ఇచ్చి నటించి మీ రోడ్లు వెడల్పు చేసి మీ ఇల్లు పగలగొట్టి, అది చెప్పనాలవి కాదండి, అంత అంటే ఒక పాశవికంగా బిహేవ్ చేశారు. అందుకని ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎంత పాశవికంగా ప్రవర్తించారో వైసీపీ పార్టీ అండ్ ఆ యొక్క మనుషులు జగన్మోహన్ రెడ్డికి, ఆ ఆల రామకృష్ణారెడ్డికి బుద్ధి వచ్చేట్టు చేశారు. కానీ మీకు ఇక నుండి మంచి రోజులు, మీకు మంచి జరగబోతుంది, మీకు అన్నీ బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉంటారు. అక్కడ గెలిచిన లోకేష్ గారు కూడా మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ, ఇంకొకసారి ఇప్పటం గ్రామ ప్రజలారా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందులో నాకన్నా చిన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు చేసిన ఆ రోజు త్యాగం సభ జరిగింది కనుకే ఆ 8వ ఆవిర్భావ సభ జరిగింది చక్కగా. ఆ రోజు ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చీలమని అన్నాడు. ఆ మాట ఈ రోజున ప్రజలకు శిరోధార్యమై అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేసి జగన్మోహన్ రెడ్డిని అధపాతాళం తొక్కారని తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.